ఇదేనండి బొటానికల్ గార్డెన్. సో చూపిస్తాను మీకు ఎంట్రీలోనే ఎలా ఉంటుందో. ఇలా అయితే మనకి గేట్ అవుతుందండి. ఇదిగోండి, ఇదైతే మొత్తానికైతే ఎంట్రన్స్. ఇట్లా ఒక దావా అవుతుంది. మొత్తానికైతే మనమైతే క్లాసులు అయితే లేవు. సో మనమైతే బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చాము. చూపిస్తాను మా బొటానికల్ గార్డెన్లో ఉండే మొత్తం అందాలన్నీ. ఈరోజు అయితే ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ ఈరోజు అయితే మనకైతే కుదిరింది. ఇదిగోండి, ఇక్కడైతే మనకి ఎంట్రీ గేటు ఇలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత మనకి ఇక్కడైతే ఇటు సైడ్ వెళ్తే మాత్రం తామర పూలు ఉంటాయి. ఇక్కడ కూడా మనకు ఇంకా ఉన్నాయి. ఇంకా మా వాళ్ళు చూడండి తామర పూలు అయితే ఇక్కడ చూడండి, ఇట్లా యూ షేప్ అయితే అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి కదా, అక్కడ కూడా చూడండి చాలా ఉన్నాయి. చూపిస్తాను మీకు జూమ్ చేసి. ఇదిగోండి చూడండి, ఇక్కడ వచ్చేసి అయితే దీన్ని తామర పూలు అంటారా కలువ పూలు అంటారా మొత్తం తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బ్లూ, వైట్ అండ్ ఆరెంజ్ కలర్ ఉన్నాయండి మొత్తాన్ని పూలు అయితే. ఇంకా ఇలానే వెళ్తే అయితే మనకు అది అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే మనకు లిల్లీ ఫాంట్ అనేది మొత్తం జైంట్ వాటర్ ఫాల్ కాదు, తామర పువ్వు అంటారండి. సో మొత్తానికి అయితే తెలియదు నాకు. ఇలా చూడండి, మా ఫ్రెండ్స్ అంతా అన్నారు. చూపిస్తాను మీకు. ఇది ఇక్కడ ఉండురా, నేను వీడియో తీసుకుని చూడండి, రాయితో కొట్టాలంట అవన్నీ. ఏం చేద్దాం, ఇక్కడైతే పూలు అయితే మొత్తానికి అయితే లేవు, అక్కడైతే ఉన్నాయి చూడండి. ఇదిగానండి. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే మొత్తానికి అయితే ఫుల్ అయితే అన్నారు చూడండి. ఇందులో అయితే మా యూనివర్సిటీ ప్రకారం అయితే ఇందులో కూర్చునే కానీ ఒక మనిషి అయితే మునగడంట. నాకు ఎంతమంది తెలియదు, నిజమో తెలియదు మనకైతే. చూడండి, రాయి వేస్తున్నాం చూడండి. అవునండి, ఇదేనండి మొత్తానికైతే మా జైంట్ వాటర్ లిల్లీ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే చూడండి. అయితే మనం వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయి, చూపిస్తారు చూడండి. చూడండి, ఇక్కడ మొత్తానికి అయితే మనకి చాలా చెట్లు ఉన్నాయి. సో మొత్తానికి అయితే డోర్ అయితే క్లోజ్ చేశారు. చూపిస్తాను మీకు. అయితే ఇంకా ఉన్నాయి, ఇంకొకటి అయితే ఉన్నాయి చూడండి. మొత్తం తామర పూలు అందు ఉన్నాయి. వీడైతే బ్యార్గుల్స్ వాళ్ళ చిన్న కొడుకు సేమ్ అట్లంటాడు. చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ వైట్ కలర్, ఆరెంజ్ కలర్ ఉంది, చూపిస్తాను మీకు ఫ్లవరు. ఇక్కడ వైట్, అది అక్కడ వైట్, ఇక్కడైతే ఆరెంజ్ ఉంది. సో మనమైతే ట్రై చేద్దాం ఒక పువ్వు పీకనికి. ఇక్కడ కుదరదు, సో అక్కడికైతే వెళ్దాం. మనం పువ్వు అయితే తీసుకొని కుదరదు. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే తీసుకుందాము. అక్కడ కూడా ఏదైనా ఫ్లవర్ ఉంటే ఖచ్చితంగా తీసుకొని అయితే మనం ట్రై చేద్దాం. ఇక్కడైతే మనం చాలా చెట్లు ఉన్నాయి. మొత్తం ప్రశాంతంగా ఉంది. ఇదైతే రౌండ్ షేప్లో ఉంది. ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఇవైతే మనకు అందరూ. ఇక్కడైతే నెమళ్ళు అయితే వస్తున్నాయి మనకు. చూద్దాం. ఇక్కడ చూడండి, మర్చిపోయి ఆరెంజ్, ఎల్లో కూడా ఉంది, ఎల్లో ఫ్లవర్ కూడా ఉంది. ఇదిగోండి, ఎల్లో ఫ్లవర్, బ్లూ. మంది ఎక్కువ అయితే దిగుతున్నాం. ఇదైతే కట్ అయిపోయింది ముందుగానే. ఇది ఎందుకులేండి, ఒక పువ్వు అయితే విక్కుందాం. నెక్స్ట్ వీడియో చూపిస్తాం. అక్కడ చూడండి, మొత్తానికి అయితే నీళ్ళైతే నిల్వ చేసినారు. సో ఐ థింక్ యానిమల్స్కు బర్డ్స్కు అనుకుంటా. వీళ్ళైతే ఏదో కట్టెలు పట్టుకుని అయితే పాములేంది. వీడు క్రికెటర్, వీడి బ్యాట్ కూడా సక్రమంగా రాదు. వీడు మళ్ళీ సౌత్ ఆఫ్రికా గాడు. ఇక్కడ మా వాళ్ళు అయితే ప్లాన్ చేస్తున్నారు, అక్కడికైతే నెమ్మలు ఉన్నాయంటే నెమ్మల దగ్గరికి వెళ్ళాలని. కానీ ఇక్కడ మన రూల్స్ ప్రకారం అయితే పంపించద్దు. సో అక్కడ కొంచెం ముందుకు వెళ్ళాలి. ఫ్రెండ్స్ చూపిస్తారండి. ఇంకా అక్కడ చూడండి, మొత్తం ఇంకా అన్నీ గార్డెన్. అక్కడ డెడ్ ఎండ్కి వచ్చేసాం. మనకు ఇంకా అటు సైడ్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్, అక్కడికైతే వెళ్ళాలి. చూపిస్తాను అది కూడా. ఇక్కడ మనకు వానలు పడడం వల్ల అయితే మనకైతే మొత్తం అడుగులు దిగబడుతున్నాయి చూడండి. ఇక్కడ అయితే చాలా చెట్లు ఉన్నాయి. ఐ థింక్ ఇది ఏ చెట్టు తెలియదు. ఇక్కడైతే సంపు ఉంది, మోటరు. ఇది ఐ థింక్ తెలియదు. ఇక్కడైతే రెస్ట్, ఇక్కడైతే బొటానికల్ గార్డెన్స్ ఏదో రూమ్ ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి తెలియదు మనకి ఏ రూమ్ అయింది. ఇంకా అక్కడ అరుగు చెట్ల కింద పుట్టలు ఉన్నాయి. మీకు ఏమైనా పాము కావాలని చెప్పండి, పంపిస్తాం. ఇంకా ఇక్కడ చాలా రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి. ఇది కనిపిస్తున్నాయి కదా, అదైతే సపోటా, టెంకాయ చెట్టు ఉంది, సపోటా చెట్టు ఉంది, ఎర్రచందనం చెట్టు ఉంది. ఇక్కడ ఇంకా మా క్యాంపస్లో వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి చూడండి, చూపిస్తాను. సపోటా చెట్టుకు కాయలు ఉన్నాయా? కాయలు అయితే ఉంటాయి, బట్ ఇంత చెట్లు ఎతకాలంటే కొంచెం కష్టం. చూస్తాను. గోరంటాకు చెట్టు కూడా ఉంది. ఇంకా కొత్త చెట్లు అయితే పూడ్చారు చూడండి.
ఎంతైనా మా యూనివర్సిటీలో ఉండే బొటానికల్ గార్డెన్లో ఉండే చెట్లు ఇంకెక్కడ ఉండవు అనుకోండి. అదిగోండి అది బ్యాంబో ట్రీస్. దానిమ్మ చెట్లు కూడా ఉన్నాయి చూడండి. ఇంకా పిందెలు చిన్న కాయలు ఉన్నాయి. మ్యాంగో ట్రీ ఉంది అక్కడైతే, వెళ్దాము. అదిగోండి అక్కడ మామిడి చెట్టు ఉంది, సపోటా చెట్టు, ఖర్జూరా చెట్లు ఉన్నాయి. ఖర్జూరా కాయలు ఏమి లేవనుకోండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి చూడండి చెట్లు ఎట్టుందో. మన డ్రాగన్ ఫ్రూట్ అంటాం కదా, డ్రాగన్ ఫ్రూట్ మాత్రం ఉంది. బట్ ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే కాదు, ఇది ఏదో ఒక ఎడారి మొక్క. ఇంత ఇక్కడ ఉన్నాయి ఇవి, చూపిస్తాను. ఇంకా మీకు చాలా రకరకాలైన మొక్కలు ఉన్నాయనుకోండి. ఇది చూడండి, ఈ చూడండి ఇంట్లో మొత్తంగా అరటిపండు మాదిరితుంది. ఈ కాయల పేరు వచ్చేసి తెలీదు. ఈ చెట్టు పేరు చూసి అయితే సుమి అంట చెట్టు పేరు. చూద్దాం. ఈ కాయలు అయితే చాలా రకరకాలైన ఇంకా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. నేను చెప్పా కదా సపోర్ట్ కాయలు ఉంటాయని, సపోర్ట్ చెట్లకు చూడండి పిందెలు ఉన్నాయి కాయలు. మా ఆగింటాయి కూడా అండి, బట్ ఇక్కడ ఎవరికి వచ్చి తీసుకోరు కాయలు. ఇక్కడ మా సార్ వాళ్ళ మెయింటెనెన్స్ అయితే ఎలా ఉంటుందంటే, ఇక్కడ గార్డెన్ వైపు అంతా ఉంటుంది. ఇక్కడైతే అదే చెట్లు ఉన్నాయి. బ్యాంబో ట్రీ చూడుతున్నాయో. మేమైతే కట్టెలు పట్టుకొని అయితే ఉన్నాం, ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏదన్నా ఉంటాయి అనేసి కదా, విషపురుగులు ఏమైనా ఉంటాయని అయితే చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఎంబీఏ జనరల్ అయితే మొత్తానికి అయితే మేము ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఇక్కడైతే ఉన్నాయి చెట్లు చూడండి. ఈడేదో నెమలు అరుస్తాయని, ఈడరిస్తే నెమలు అరుస్తాయి అనుకుంటున్నారు, బట్ ఇక ఎక్కడ లేవు. ఇంకా అక్కడ లాస్ట్కి అయితే ఉన్నాయి. ఆ చెట్లు అయితే ఉన్నాయంట. ఇంకా మీకు నెక్స్ట్ వీడియో అయితే మొత్తం అయితే ఇంకా ఏమేమి చెట్లు ఉన్నాయో ఈసారి అయితే ఏ చెట్టుకు ఏ పేరు అయితే మొత్తానికి అయితే మేమైతే ఈసారి చెప్తాను. ఈసారి జస్ట్ రఫ్గా అయితే చూపించేశాను ఎట్లా ఉందో. ఈ చెట్టు పేరు చూడండి, ఏదో ఫోనిక్స్ రూపిక్లో అరోబిక్ అంట. చూద్దాం. ఇదైతే చెట్టు ఉంది. ఇంకా మా వాళ్ళు అయితే అంతా అయిపోయింది, ఇంకా రిలాక్స్ అయితే అయిపోతున్నారు. నెక్స్ట్ వీడియో ఏందిరా అని మళ్ళీ తలకాయ తింటున్నారు. ఇంకా మా వాళ్ళు చూడండి ఎలా ఉన్నాడో. ఉసిరికాయలు చెట్టు చూడండి ఎలా ఉన్నాయి ఉసిరికాయలు, అవ్వండి. ఇంకా అక్కడ ఉన్నాయి చెన్ని, ఇది అంతా ఉసిరికాయలే. సో ఇంకా మీకు ఇక్కడ ముందుకు అయితే చిన్న చెట్లు ఉన్నాయి, చూపిస్తాను. ఉసిరికాయలు అయితే ఉన్నాయి. మా ఫ్రెండ్ చూడండి కకృతితో ఎట్లా పోతాడో చూడండి ఎలా ఉన్నాయి ఉసిరికాయలు. యో ఇన్నేరా మా ఉసిరికాయలు, అందుకే మా చెప్పింది నేను రా ఉసిరికాయలు వ్యాపారం పెట్టుకోవచ్చు. అలానే పిక్కోద్దండి, జస్ట్ స్టూడెంట్స్ మాత్రం జస్ట్ తినండి అంతే. దిస్ ఇస్ నాట్ ఫర్ సేల్, ఓకే, జస్ట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. చూడండి ఎలా ఉన్నాయో గుత్తులుగా. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో కొట్టండి. నా ఛానల్ కాదు, మన ఛానల్, ఓకే.